కొత్త ఆరంభాలకు ప్రతీక అయిన ఉగాది పండుగ సందర్భంగా అనయ మరియు రోహన్ ఒక కూడలిలో ఉన్నారు. వారు విడిపోవడానికి సిద్ధమవుతుండగా ఊహించని సాంప్రదాయ ఆచారాల శ్రేణి వారిని తిరిగి దగ్గర చేస్తుంది. వేడుకల రంగులు మరియు గందరగోళం మధ్య వారు తమ నిజమైన భావాలను ఎదుర్కొంటారా లేదా ఆ క్షణం జారిపోనివ్వరా? ప్రతిదీ మార్చగల రాత్రిలో ప్రేమ, సంస్కృతి మరియు వారి హృదయాల సంక్లిష్టతలను వారు నావిగేట్ చేస్తున్నప్పుడు అనయ మరియు రోహన్లతో చేరండి. ప్రేమ మరియు స్వీయ ఆవిష్కరణ యొక్క ఈ హృదయపూర్వక కథలో ఉగాది యొక్క మాయాజాలం మరియు మనల్ని బంధించే సంబంధాలను కనుగొనండి. సూర్యుడు దిగంతం కిందకు దిగుతూ చిక్మగళూరు అనే వింతైన గ్రామంపై వెచ్చని బంగారు కాంతిని ప్రసరింపజేస్తుండగా అనయ తనకు ఇష్టమైన కేఫ్లో కూర్చుంది. సాయంత్రం గాలిలో మెల్లగా ఊగుతున్న రంగురంగుల లాంతర్లతో అలంకరించబడిన మనోహరమైన సంస్థ. తాజాగా తయారుచేసిన కాఫీ మరియు తీపి పేస్ట్రీల సువాసనతో గాలి దట్టంగా ఉంది. కానీ ఈరోజు ఉత్సాహభరితమైన వాతావరణం రాబోయే భయానక భావనతో కప్పబడి ఉంది. ఆమె ఎదురుగా రోహన్ కూర్చున్నాడు. అతని ముఖం దృఢ సంకల్పం మరియు అనిశ్చితి మిశ్రమంగా ఉంది. ఆమె హృదయంలోని గందగోళాన్ని ప్రతిబింబిస్తుంది. వారి సంబంధం వసంత పువ్వుల వలె వికసించింది, నవ్వు మరియు ఉమ్మడి కలలతో నిండి ఉంది. కాని ఇప్పుడు వారు చిన్న రౌండ్ టేబుల్ వద్ద కూర్చున్నప్పుడు ఒక భారీ నిశ్శబ్దం వారిని ఆవరించి ఉంది. వారి చుట్టూ వికసించడానికి సిద్ధమవుతున్న ఆనందకరమైన ఉగాది వేడుకల సుదూర శబ్దాలతో మాత్రమే విరామం ఇచ్చింది. అనయ, మనం ఇకపై కలిసి ఉండాలా వద్దా అని నాకు తెలియదు. రోహన్ చివరకు నిశ్శబ్దాన్ని ఛేదించాడు. అతని స్వరం గుసగుసలాడింది. పదాలు వారి మధ్య బలంగా వేలాడుతున్నాయి, వారి హృదయాలలోకి చొచ్చుకుపోయిన సందేహాలను ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ క్షణం దగ్గర పడుతోందని తెలిసి కూడా దాని రాకకు భయపడుతూ అనయకు ఛాతీలో తీవ్రమైన నొప్పి అనిపించింది. నాకూ అలాగే అనిపిస్తుంది, రోహన్. పండుగకు ముందే మనం విడిపోవడం మంచిది. అలా చేయడం సులభం అవుతుంది. ఆమె కళ్ల నుండి కన్నీళ్లు రాల్చాయి. వారి పరస్పర నిర్ణయం తీపి చేదు వీడ్కోలులా అనిపించింది. ఉగాది మిగతా వారందరికీ కొత్త ప్రారంభాలను వాగ్దానం చేయడంతో బాధాకరమైన అధ్యాయం ముగియడానికి నాంది. ఉగాది ఉదయం రంగుల విరబూసి గ్రామాన్ని ఆనందకరమైన ఆశతో ప్రకాశింపజేస్తూ చిక్కమగళూరుకు చేరుకుంది. వీధులు తాజా మామిడి ఆకులతో అలంకరించబడ్డాయి మరియు ప్రతి ఇంట్లో తయారుచేసే సాంప్రదాయ వంటకాల మత్తు వాసనతో గాలి దట్టంగా ఉంది. అనయ తన కుటుంబం వంటగదిలో నిలబడి, తన తల్లి మరియు చెల్లెలు చుట్టూ నిలబడి, పండుగ సమయంలో ప్రధానమైన తీపి రొట్టె అయిన పురాన్ పోలి కోసం పిండిని పిసికి కలుపుతూ చేతులు బిజీగా ఉన్నాయి. పండుగ సన్నాహాలు ఆమె చుట్టూ తిరుగుతున్నప్పటికీ తుఫాను మేఘం ఆమెపై కమ్ముకున్నట్లుగా అనయ గుండె బరువెక్కింది. ఆమె తల్లి విద్య తన కూతురు దూరంగా ఉండటం గమనించి తన పనుల్లోనే ఆగిపోయింది. అనయ, నువ్వు బాగున్నావా? ఈరోజు నువ్వు కాస్త దారి తప్పినట్లున్నావు అని ఆమె తల్లి అడిగింది. ఆమె ముఖంలో ఆందోళన కనిపించింది. ఆమె తన ఆప్రాన్పై చేతులు తుడుచుకుంటూ, నేను బాగున్నాను అమ్మా, ఆలోచిస్తున్నాను అని అనయ నవ్వుతూ బదులిచ్చింది. కాని అంతర్గతంగా ఆమె రోహన్ పట్ల తన భావాలతో కుస్తీ పడుతోంది. ఆమె కుటుంబం అలంకరణలు ఏర్పాటు చేస్తూనే ఉండగా ఉగాది ఆనందకరమైన గందరగోళం మధ్య తనను వెంటాడుతున్న నవ్వు మరియు ప్రేమ జ్ఞాపకాలను అనయ వదలలేకపోయింది. సూర్యుడు అస్తమించడం ప్రారంభించి నారింజ మరియు ఊదా రంగుల్లో ఆకాశాన్ని చిత్రించగా ఉగాది వేడుకలు పూర్తి స్వింగ్లో ఉన్న గ్రామ కూడలిలో అనయ తన కుటుంబంతో చేరింది. ఆకర్షణీయమైన స్వీట్లు, స్నాక్స్ మరియు అందమైన అలంకరణలతో నిండిన రంగుల స్టాళ్లు వీధుల్లో బారులు తీరాయి. సంగీతం గాలిలో కంపించింది, కుటుంబ సభ్యులను మరియు స్నేహితులను ఆనందకరమైన ఆలింగనంలోకి లాగింది. అయినప్పటికీ నవ్వుల మధ్య అనయ తనలో ఒక శాశ్వతమైన శూన్యతను అనుభవించింది. అకస్మాత్తుగా జనసమూహం మధ్య ఆమె రోహన్ను చూసింది. అతని స్నేహితులతో కలిసి నవ్వుతోంది. అతని కళ్ళు మసకబారుతున్న కాంతిలో మెరుస్తున్నాయి. ఆమె గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అతని చూపులో సుపరిచితమైన మెరుపును గుర్తించింది. అది స్పష్టమైన విచారంతో నిండి ఉన్నప్పటికీ తన ధైర్యాన్ని కూడగట్టుకుని అనయ అతని ముందు నిలబడే వరకు ప్రజల సముద్రం గుండా వెళ్ళింది. రోహన్ అని ఆమె పిలిచింది.
ఆమె గొంతు పండుగ సందడి కంటే పైకి లేచింది. అతను తిరిగాడు. ఆశ్చర్యం అతని ముఖంలో మెరుస్తూ, వారి కళ్ళు ఇరుక్కుపోయాయి. వారి చుట్టూ ఉన్న ప్రపంచం క్షణికంగా నిశ్శబ్దంలోకి మసకబారింది. అనయా, నిన్ను ఇక్కడ చూడటం ఎంత ఆశ్చర్యం అని అతను అన్నాడు. అతని ప్రారంభ షాక్ను ఛేదించుకుంటూ ఒక సంకోచపు చిరునవ్వు. వేడుక శబ్దాలు వారిని తిరిగి వర్తమానంలోకి లాగడం ప్రారంభించే ముందు వారు ఒక క్షణం ఇబ్బందిగా నిలబడ్డారు. వారి ఇటీవలి నిర్ణయం యొక్క ఉద్రిక్తతలో చిక్కుకున్నారు. ఉగాది ఉదయం చిక్కమగళూరుకు రంగుల విస్ఫోటనంలా వచ్చింది. వీధులు తాజా మామిడి ఆకులతో అలంకరించబడ్డాయి మరియు ప్రకాశవంతమైన రంగోలి డిజైన్లు ఇంటి ముంగిట అలంకరించబడ్డాయి. ప్రతి ఇంట్లో తయారుచేస్తున్న సాంప్రదాయ వంటకాల తీపి వాసనతో గాలి నిండిపోయింది. అనయ తన వంటగదిలో నిలబడి, చేతులు పురాన్ పోలి అనే తీపి రొట్టెను తయారు చేయడంలో బిజీగా ఉంది. ఆమె చేతులు ఆమె కోసం మూగబోయాయి. ఆమె కుటుంబం చుట్టూ కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ, పండుగ ఉత్సాహం ఆమెకు నిశ్శబ్దంగా అనిపించింది. ఆమె తల్లి విద్య ఆమె దిగులుగా ఉన్న మానసిక స్థితిని గమనించింది. అనయా, నువ్వు బాగున్నావా? ఈరోజు నువ్వు దూరంగా ఉన్నావు అని ఆమె తల్లి అడిగింది. ఆమె ముఖంలో ఆందోళన కనిపించింది. నేను బాగున్నాను, అమ్మా. విషయాల గురించి ఆలోచిస్తున్నాను అని అనయ బదులిస్తూ, నవ్వుతూ చెప్పింది. రోజు గడిచే కొద్దీ అనయ తన కుటుంబం ఇంటి చుట్టూ అలంకరణలు ఏర్పాటు చేయడంలో సహాయపడింది. అయినప్పటికీ ఆమె ఆలోచనలు రోహన్ వైపు తిరిగి వెళ్తూనే ఉన్నాయి. వారి ఉమ్మడి నవ్వుల జ్ఞాపకాలు ఆమె మనస్సులో ప్రతిధ్వనించాయి. ఆమె ప్రస్తుత ఏకాంతానికి భిన్నంగా ఉన్నాయి. రాత్రి పడుతుండగా గ్రామం లైట్లతో వెలిగిపోయింది. రోహన్ తాను లేకుండా అదే ఉత్సవాలను అనుభవిస్తున్నాడని తెలిసి అనయ హృదయం బాధించింది. ఆనందకరమైన వేడుకలు ఉన్నప్పటికీ ఆమె ఆత్మ మసకబారింది. చిక్మగళూరుపై సూర్యుడు అస్తమించగానే గ్రామం వెలుగులు మరియు ఆనందాల దృశ్యంగా మారిపోయింది. లాంతర్లతో అలంకరించబడిన వీధుల గుండా పరిగెత్తుకుంటూ పిల్లలు నవ్వారు. కుటుంబాలు రుచికరమైన ఆహారాన్ని పంచుకోవడానికి గుమిగూడాయి. అయితే అనయ తన సొంత వేడుకలో బయటి వ్యక్తిలా భావించింది. ఆమె కుటుంబం పండుగ వంటకాల శ్రేణితో డైనింగ్ టేబుల్ను ఏర్పాటు చేయడాన్ని ఆమె చూసింది. పులియోగరే మరియు హాలిగే సువాసన గాలిలో వెదజల్లుతోంది. ఆమె చిన్న సోదరుడు అర్జున్ ఉత్సాహంగా ఆమెను సరదాగా పాల్గొనమని పిలిచాడు. కాని ఆమె హృదయం బరువెక్కింది. అనయా, రండి, మీరు ఆనందాన్ని కోల్పోలేరు. అతను ఆమె చేతిని పట్టుకుని వేడుకున్నాడు. బలవంతంగా నవ్వుతూ ఆమె వారితో చేరింది. కాని ఆమె మనస్సు రోహన్ వైపు మరియు ఈ పండుగ సమయంలో వారు ఒకప్పుడు పంచుకున్న నవ్వు వైపు తిరిగి వెళ్ళింది. పటాకుల శబ్దం ఆమెను ఆశ్చర్యపరిచింది. రంగురంగుల పేలుళ్లు చీకటిని ప్రకాశవంతం చేస్తున్న ఆకాశం వైపు ఆమె దృష్టిని ఆకర్షించింది. అయినప్పటికీ ఆనందాన్ని అనుభవించడానికి బదులుగా ఆమె ఒంటరితనం యొక్క పదునైన బాధను అనుభవించింది. ఆమె చుట్టూ చూస్తుండగా కుటుంబాలు కలిసి జరుపుకుంటున్నట్లు ఆమె చూసింది మరియు రోహన్తో ఆమె విడిపోయినట్లు గ్రహించడం ఆమె హృదయంలో భారంగా స్థిరపడింది. సాయంత్రం గడిచే కొద్దీ అనయ తన బంధువులతో సగం హృదయంతో సంభాషణల్లో మునిగిపోయింది. ఆమె చుట్టూ నవ్వులు చెలరేగాయి. అయినప్పటికీ ఆమె సంబంధం తెగిపోయినట్లు అనిపించింది. ఆమె ఆలోచనలు రోహన్ వైపు మళ్ళాయి. అకస్మాత్తుగా ఆమె కజిన్ ప్రియ ఆమెను సరదాగా తట్టింది. అనయా, నువ్వు దెయ్యాన్ని చూసినట్లు కనిపిస్తున్నావు. నువ్వు మాతో కలిసి నృత్యం చేయబోతున్నావా? అనయ నవ్వుతూ, మనసు లేకుండా నవ్వింది. ఉల్లాసమైన సంగీతం గాలిని నింపింది. అందరినీ పాల్గొనమని ప్రోత్సహించింది. కాని ఆమె హృదయం దానిలో లేదు. ఆమె పక్కన నిలబడి తన కుటుంబ నృత్యాన్ని చూస్తోంది. వారి దుస్తులలోని శక్తివంతమైన రంగులు ఆమె చుట్టూ తిరుగుతున్నాయి. అయినప్పటికీ ఆమె మనస్సు మైళ్ల దూరంలో ఉంది. అప్పుడు ఊహించని గాలి వీచినప్పుడు ఆమె చెవులకు నవ్వుల శబ్దం వచ్చింది. మరియు ఆమె తన దృష్టిని గ్రామ కూడలివైపు మళ్లించింది. అక్కడ కుటుంబాలు గుమిగూడి ఉత్సవాలను ఆస్వాదిస్తున్నట్లు ఆమె చూసింది. ఆ దృశ్యం ఒక సంవత్సరం క్రితం ఆనందంగా నృత్యం చేస్తున్న రోహన్ జ్ఞాపకాన్ని రేకెత్తించింది. అతని నవ్వు అంటువ్యాధి. ఉప్పొంగిపోయినట్లు భావించి అనయ ఇంటి నుండి బయటకు అడుగుపెట్టి వెన్నెల ఆకాశం కింద ఓదార్పుని కోరుకుంది.
చల్లని గాలి ఆమె చర్మాన్ని తాకింది, కాని ఆమె హృదయంలోని బాధను తగ్గించలేకపోయింది. అనయ తన కుటుంబంతో గ్రామ కూడలిలో చేరడంతో ఉగాది వేడుకలు జోరందుకున్నాయి. సాంప్రదాయ సంగీతం వినిపించాయి. వీధుల్లో రంగురంగుల స్టాళ్లు నిండి, స్వీట్లు మరియు చిరుతిళ్లతో అందరినీ ఆకర్షించాయి. అయినప్పటికీ, ఆనందం మధ్య, అనయ శూన్యంగా అనిపించింది. అకస్మాత్తుగా, ఆమె జనసమూహం అంతటా రోహన్ను చూసింది, అతని స్నేహితులతో నవ్వుతూ. ఆమె గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అతను నిర్లక్ష్యంగా కనిపించాడు, అయినప్పటికీ ఆమె అతని కళ్లలో విచారం యొక్క సూచనను చూడగలిగింది. ధైర్యాన్ని కూడగట్టుకుని, ఆమె అతని వైపు నడిచింది. వారి కళ్ళు కొద్దిసేపు కలిసిపోయాయి. సాయంత్రం గడిచే కొద్దీ, అనయ మరియు రోహన్ సాంప్రదాయ ఆటలతో కూడిన సమూహ కార్యకలాపాలలోకి లాగబడ్డారు. వారి చుట్టూ నవ్వులు విరిశాయి, ఉద్రిక్తతను తగ్గించాయి. ఒక క్షణం, వారు తమ మునుపటి నిర్ణయాన్ని మరచిపోయారు, ఉత్సవాల లయలో తప్పిపోయారు. కుటుంబాలు కలిసి నృత్యం చేస్తూ, ఉగాది స్ఫూర్తిని జరుపుకుంటుండగా డ్రమ్స్ మరియు జానపద పాటల శబ్దాలు గాలిని నింపాయి. తెల్లవారుజామున గ్రామ పెద్దలు సాంప్రదాయ ఉగాది ఆచారాలను ప్రారంభించారు. ఉత్సాహభరితమైన పువ్వులు మరియు పండిన పండ్లతో అలంకరించబడిన పెద్ద బలిపీఠం చుట్టూ గుమిగూడాలని కుటుంబాలను పిలిచారు. అనయ మరియు రోహన్ ఒకరికొకరు దగ్గరగా నిలబడి, అందమైన పంచాంగం ను రూపొందించే ఒకే కుటుంబ ప్రాజెక్ట్లో పాల్గొంటున్నారు. కొత్త సంవత్సరానికి ఒక ఆచార క్యాలెండర్. సూర్యకిరణాలు చెట్ల గుండా చొచ్చుకుపోయి, రాబోయే నెలలను సూచించే సంక్లిష్టమైన చిహ్నాలను జాగ్రత్తగా చిత్రించేటప్పుడు వారి ముఖాలపై వెచ్చని కాంతిని ప్రసరింపజేశాయి. వారు పక్కపక్కనే పని చేస్తున్నప్పుడు, జ్ఞాపకాలు తిరిగి వచ్చాయి. గత సంవత్సరం ఉగాది సందర్భంగా పంచాంగాన్ని కలిసి చిత్రించినప్పుడు, వారి నవ్వు గాలిలో ప్రతిధ్వనించిందని వారు గుర్తు చేసుకున్నారు. మనం ప్రతిచోటా పెయింట్ను ఎలా చల్లామో గుర్తుందా? రోహన్ సరదాగా ఆమెను తడుముతూ నవ్వాడు. అనయ నవ్వింది. ఆమెలో వెచ్చదనం వ్యాపించింది. మరియు కాన్వాస్పై కంటే మనపై మనం ఎలా ఎక్కువ పెయింట్తో చివరికి వచ్చాము. ప్రతి బ్రష్ స్ట్రోక్తో వారు పంచుకున్న బంధాన్ని, వారు కలిసి అల్లుకున్న కలలను గుర్తు చేసింది. అయినప్పటికీ, ప్రతి నవ్వుతో రాబోయే వీడ్కోలు గుర్తుకు వచ్చింది. గాలిలో చేదు తీపి రుచి కొనసాగుతోంది. ఆచారాలు కొనసాగుతున్నప్పుడు, అనయ లోతైన నోస్టాల్జియాను అనుభవించాడు. వారి మార్గాలు చాలా అందంగా ముడిపడి ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పుడు వారు విడిపోతున్నట్లు అనిపించింది. మల్లె మరియు బంతి పువ్వుల సువాసన గాలిలో దట్టంగా వ్యాపించింది, వారి మధ్య చెప్పని మాటల మాదిరిగానే. రోజు గడిచే కొద్దీ, గ్రామ పెద్దలు భక్తితో ఆచారాలను నడిపించారు. రాబోయే సంవత్సరంలో శ్రేయస్సు కోసం దేవతల ఆశీర్వాదాలను కోరారు. అనయ మరియు రోహన్ భుజం భుజం కలిపి నిలబడి శ్రద్ధగా విన్నారు. గ్రామ జీవితం యొక్క శక్తివంతమైన శబ్దాలు వారి చుట్టూ సందడి చేశాయి. అయినప్పటికీ ఆ క్షణం సమయానికి ఆగిపోయినట్లు అనిపించింది. విరామం సమయంలో, వారు సమావేశం నుండి పక్కకు తప్పుకోవడానికి ఒక క్షణం తీసుకున్నారు. సూర్యుడు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాడు, చతురస్రంపై ప్రకాశవంతమైన కాంతిని ప్రసరింపజేశాడు. అనయ రోహన్ వైపు తిరిగినప్పుడు ఆమె హృదయం వేగంగా పరుగెత్తింది. మన మధ్య ఉద్రిక్తతను వారు గ్రహించగలరని మీరు అనుకుంటున్నారా? ఆమె అడిగింది. ఆందోళన ఆమె గొంతులోకి ప్రవేశించింది. రోహన్ ఆమె వైపు చూశాడు. అతని ముఖం మృదువుగా ఉంది. బహుశా. కానీ అది ఆచారాలు మాత్రమే కాదు, అది మనమే. వారు చెప్పని భావాలతో నిండిన చూపులను మార్చుకున్నారు. వారి చేతులు ఒకరినొకరు తాకుతూ, దగ్గరగా నిలబడి, నోస్టాల్జియా మరియు పరిష్కరించని భావోద్వేగాల సుడిగాలిలో మునిగిపోయాయి. సమీపంలోని పిల్లల నవ్వులు, గాలిలో తేలియాడే సాంప్రదాయ సంగీత శబ్దాలతో, ఆ ఆనందం నేపథ్యంలో వారి హృదయాల భారం మరింత పదునుగా అనిపించింది. వేడుకలు కొనసాగుతుండగా, అనయ గతం వైపు లాగుతున్నట్లు అనిపించింది. పాడిన ప్రతి పాట, ప్రదర్శించిన ప్రతి నృత్యం వారి ఉమ్మడి జ్ఞాపకాలను ప్రతిధ్వనిస్తూ, వారు ఒకప్పుడు ఎంతో ప్రేమించే బంధాన్ని విస్మరించడం కష్టతరం చేసింది. రోహన్ దగ్గరికి అడుగులు వేస్తూ, అతని స్వరం గుసగుసలాడుతూ, అనయా, మన మొదటి ఉగాది కలిసి గుర్తుందా? ఉత్సాహభరితమైన ఉగాది వేడుకల మధ్య, అనయ తన కుటుంబ ఇంటి రంగురంగుల పందిరి కింద నిలబడి ఉంది. ఆమె హృదయం భావోద్వేగాల సముద్రంలా ఉంది.
వికసించే పువ్వులు మరియు సాంప్రదాయ స్వీట్ల తీపి సువాసనతో గాలి నిండి ఉంది. అయినప్పటికీ ఆమె ఛాతీపై ఒక అదృశ్య బరువు అణిచివేయబడింది. కుటుంబాలు నవ్వుతుండటం, స్నేహితులు నృత్యం చేస్తుండగా, పిల్లలు ఆడుకుంటున్నట్లు ఆమె చూసింది. కాని ఆమె ఆలోచించగలిగేది రోహన్తో విడిపోవడానికి ఆమె తీసుకున్న ఎంపిక గురించి మాత్రమే. వంటగదిలో ఆమె తల్లి విద్య పండుగ భోజనం సిద్ధం చేయడంలో బిజీగా ఉంది. సహాయం కోసం అనయను పిలుస్తోంది. కాని ఆమె మనస్సు వేరే చోట ఉంది. ఆమె మనసు లేకుండా పూజామందిరం కోసం పూలు అమర్చుతుండగా, ఆమె ఆలోచనలు రోహన్ వైపు మళ్ళాయి. ఆమె అనుభవించిన అదే శూన్యతను అతను అనుభవించాడా? ఆమెలాగే అతను కూడా ఒంటరిగా జరుపుకుంటాడా? గత ఉగాదిలో వారు పంచుకున్న ఆనందాన్ని, ఆమె మనస్సులో తీపి చేదు రాగంలా ప్రతిధ్వనించే నవ్వును గుర్తుచేసుకుంటూ ఆమె కడుపులో విచారం యొక్క వేదన మెరిసింది. సాయంత్రం తరువాత, ఉత్సవాలు కొనసాగుతున్నప్పుడు, అనయ తాను గ్రామ కూడలిలోకి తిరుగుతున్నట్లు గుర్తించింది. అక్కడ జీవిత స్పందన విద్యుత్తుతో నిండి ఉంది. ప్రకాశవంతమైన లైట్లు తలపై నక్షత్రాల వలె మెరుస్తున్నాయి మరియు సాంప్రదాయ సంగీత ధ్వని గాలిని నింపింది. ప్రజలు ఆమె చుట్టూ ఆనందంగా నృత్యం చేశారు, మరియు ఒక క్షణం, ఆమె వేడుకలో మునిగిపోయింది. కాని రోహన్ ఈ గుంపులో ఎక్కడో ఉన్నాడని, అయినప్పటికీ అందుకోలేడని తెలిసి ఆమె హృదయం బరువెక్కింది. ఆమె జనసమూహం గుండా కదులుతున్నప్పుడు, ఆమె స్నేహితులతో కలిసి నవ్వుతూ, చతురస్రం అవతల అతన్ని చూసింది. ఆమె హృదయం అతని వద్దకు పరిగెత్తాలనే కోరిక మరియు వారి పరిష్కరించని భావాలను ఎదుర్కోవాలనే భయం మధ్య నలిగిపోయింది. రోహన్ నిర్లక్ష్యంగా కనిపించాడు. అతని నవ్వు స్పష్టంగా మోగింది. కాని అతని కళ్లలో విచారం యొక్క మెరుపును ఆమె గమనించింది. ఆమె స్వంతదానిని ప్రతిబింబిస్తుంది. అప్పుడే, వారి కళ్ళు కలిశాయి. చుట్టూ ఉన్న ప్రపంచం నిశ్శబ్దంగా మారిపోయింది. వారి అనుబంధాన్ని తట్టుకోలేక అనయ రోహన్ వైపు తడబడుతూ అడుగు వేశాడు. ఆమె గుండె ఆమె ఛాతీలో కొట్టుకుంటోంది. ఆమె దగ్గరకు వచ్చేసరికి, నవ్వు మరియు సంగీతం మసకబారింది. ఆమె చెవుల్లో ఆమె గుండె చప్పుడు మాత్రమే మిగిలిపోయింది. రోహన్ ఆమె వైపు పూర్తిగా తిరిగాడు. అతని ముఖంలోని ఆశ్చర్యం మరియు దుర్బలత్వాన్ని కప్పిపుచ్చడానికి అతను కష్టపడుతుండగా అతని చిరునవ్వు తడబడింది. అనయ, నేను నిన్ను ఇక్కడ చూస్తానని ఊహించలేదు, అని అతను చెప్పాడు. అతని గొంతు అనిశ్చితితో నిండిపోయింది. వారి గతం యొక్క బరువు వారి మధ్య బలంగా వేలాడుతోంది, చెప్పలేని మాటలతో నిండిన అగాధం. నేను కాదు. ఆమె గొంతు బిగుసుకుపోయింది. మృదువుగా సమాధానం ఇచ్చింది. నువ్వు లేకుండా తప్పు అనిపించినా, నేను వేడుకలో భాగం కావాలనుకున్నాను. రోహన్ చూపులు మెత్తబడ్డాయి మరియు ఒక క్షణం, వారిద్దరూ స్థానంలో పాతుకుపోయారు. వారి చుట్టూ తిరుగుతున్న భావోద్వేగాలతో పోరాడుతున్నారు. నువ్వు మాట్లాడాలనుకుంటున్నావా? అతను చివరకు అడిగాడు. అతని గొంతు దాదాపు గుసగుసలాడుతూ, వారిని బంధించిన ఉద్రిక్తతను విచ్ఛిన్నం చేసింది. నక్షత్రాలతో నిండిన రాత్రి ఆకాశం కింద, అనయ మరియు రోహన్ సందడిగా ఉండే ఉగాది వేడుకకు దూరంగా ఒక నిశ్శబ్ద మూలను కనుగొన్నారు. గాలి చల్లగా ఉంది. వికసించే రాత్రి మల్లెల సువాసనను తీసుకువస్తుంది. వారి చుట్టూ ఉన్న ప్రపంచం మసకబారింది. వారిద్దరినీ మాత్రమే వారి ఆలోచనలలో ముడివేసింది. నేపథ్యంలో సంగీతం మరియు నవ్వుల శక్తివంతమైన శబ్దాలు మసకగా ప్రతిధ్వనించాయి. వారి చుట్టూ ఒక సన్నిహిత గూడును సృష్టించాయి. రోహన్ అనయ వైపు తిరిగింది. అతని ముఖం తీవ్రంగా ఉన్నప్పటికీ దుర్బలంగా ఉంది. అతను వేడుకల అంతటా వారి సంబంధాన్ని లోతుగా ఆలోచిస్తున్నాడు. అనయ, అతను సంకోచంగా ప్రారంభించాడు. మనం మనకు మరొక అవకాశం ఇస్తే? మనం దానిని పని చేయడానికి ప్రయత్నిస్తే ఏమి చేయాలి? అతని మాటలకు అనయ హృదయం వేగంగా కొట్టుకుంది. ఆమె ఈ క్షణం కోసం ఆశించింది కాని అదే సమయంలో దాని గురించి భయపడింది. కాని మన సందేహాల గురించి ఏమిటి? మనం మళ్ళీ ఒకరినొకరు బాధించుకుంటే ఏమి చేయాలి? ఆమె బదులిచ్చింది. ఆమె గొంతు కొద్దిగా వణుకుతోంది. రోహన్ ఆమె కళ్లను పరిశీలిస్తూ లోతైన శ్వాస తీసుకున్నాడు. అతని సంకల్పం బలపడింది. మనం పెద్దవాళ్లమని నేను నమ్ముతున్నాను. మనం ఇప్పుడు మనల్ని మనం బాగా అర్థం చేసుకున్నాము. బహుశా మనం దీన్ని భిన్నంగా చేయవచ్చు. అనయ కళ్లలో నీళ్లు ఉప్పొంగాయి. ఆమెలో ఆశలు చిగురిస్తున్నాయి. నువ్వు చెప్పింది నిజమే, కాని అది నన్ను భయపెడుతుంది.
మనం విఫలమైతే ఎలా? అప్పుడు మనం ఎప్పటిలాగే కలిసి దాన్ని కనుగొంటాము అని అతను మెల్లగా అన్నాడు. ఆమె చేయి పట్టుకోవడానికి చేయి చాపాడు. నక్షత్రాల క్రింద ఆ నిశ్శబ్ద క్షణంలో వారు తమ భయాలు, కలలు మరియు ఆశలను పంచుకున్నారు, కాలక్రమేణా ఏర్పడిన అభద్రతా పొరలను తొలగించారు. వారు ఒకప్పుడు కలిగి ఉన్న సంబంధం తిరిగి పుంజుకోవడం ప్రారంభించింది, ముందుకు సాగే మార్గాన్ని ప్రకాశవంతం చేసింది. వారి సంభాషణ యొక్క దుర్బలత్వం గాలిలో వేలాడుతోంది. రోహన్ ఉనికి ఆమెను ఓదార్చడంతో ప్రపంచం యొక్క బరువు కొద్దిగా పెరిగినట్లు భావించి, తన ఆలోచనలను సేకరించడానికి కొంత సమయం తీసుకుంది. రోహన్, దానిని ఎలా పనిచేయాలో మనకు తెలియకపోతే ఏమి చేయాలి? మనం మన పాత నమూనాలలోకి తిరిగి పడిపోతే ఏమి చేయాలి? అనిశ్చితితో వణుకుతున్న ఆమె గొంతుతో ఆమె అడిగింది. రోహన్ ఆమె భయాన్ని గ్రహించి ఆమె చేతిని గట్టిగా పిండాడు. మనం తీసుకోవాల్సిన రిస్క్ అదే. కానీ ఈసారి మనం ఒకరితో ఒకరు నిజాయితీగా ఉండగలమని నేను నమ్ముతున్నాను. ఇకపై మన భావాలను దాచుకోవడం లేదా కష్టమైన సంభాషణల నుండి పారిపోవడం లేదు. మనం ప్రయత్నించాల్సిన బాధ్యత మనపై ఉంది. అనయ నెమ్మదిగా తల ఊపాడు. భయం మరియు ఉత్సాహం కలగలిసి ఆమె హృదయం ఉబ్బిపోయింది. నేను దానిని నమ్మాలనుకుంటున్నాను, కానీ అది భయంకరంగా అనిపిస్తుంది. మనం చాలా పని చేయాల్సి ఉంది. మనకు సమయం ఉంది, అనయ. ఒక్కొక్క అడుగు. రోహన్ ఆమె చెవి వెనుక ఉన్న చెదురుమదురు జుట్టును మెల్లగా దువ్వుతూ ఆమెకు భరోసా ఇచ్చాడు. అతని స్పర్శ ఆమె వెన్నెముకలో వణుకు పుట్టించింది. ఆ క్షణంలోని సాన్నిహిత్యం వారిని చుట్టుముట్టింది. వారు మాత్రమే ఉన్న చోట ఒక బుడగను సృష్టించింది. వారు మాట్లాడుకోవడం కొనసాగిస్తున్నప్పుడు, ఒకప్పుడు వారి సంబంధాన్ని నిర్వచించిన ఉద్రిక్తత తొలగిపోవడం ప్రారంభమైంది. దాని స్థానంలో ఆశ మరియు అవకాశం యొక్క మొగ్గ తొలగిపోవడం ప్రారంభమైంది. అనయ తేలికైనదిగా అనిపించింది. తన గత నిర్ణయాల భారం తొలగిపోతున్నట్లుగా, మరియు చాలా కాలం తర్వాత మొదటిసారిగా ఆమె రోహన్తో భవిష్యత్తు గురించి కలలు కనేలా చేసింది. చిక్మగళూరు నడిబొడ్డున ఉగాది చివరి ఆచారాలు ప్రారంభమయ్యాయి. రంగురంగుల అలంకరణలు మరియు సువాసనగల పూలతో అలంకరించబడిన గ్రామ కూడలిలో కుటుంబాలు గుమిగూడాయి. వాతావరణం ఉత్సాహం మరియు ఆనందంతో నిండిపోయింది. నవ్వు మరియు సాంప్రదాయ పాటలతో ప్రతిధ్వనించింది. ఆచార నైవేద్యాలలో పాల్గొనడానికి వారు సిద్ధమవుతుండగా అనయ రోహన్ పక్కన నిలబడి, ఆమె హృదయం పునరుద్ధరణ భావనతో నిండిపోయింది. సూర్యుడు దిగంతం క్రిందకు దిగడం ప్రారంభించాడు. ఉత్సవాలపై వెచ్చని బంగారు కాంతిని ప్రసరింపజేశాడు. వారు అవగాహన మరియు కొత్తగా కనుగొన్న ఆశతో నిండిన చూపులను మార్చుకుంటున్నప్పుడు వారి ముఖాలను ప్రకాశవంతం చేశాడు. వారు తమ కుటుంబాలతో చేతులు కలిపినప్పుడు, అనయ దృఢ సంకల్పం యొక్క ఉప్పెనను అనుభవించాడు. ఇది ఉగాదిని మాత్రమే కాకుండా, మన సంబంధాన్ని కొత్తగా స్వీకరించడానికి ఒక క్షణం అని ఆమె అనుకుంది. రోహన్ ఆమె చేతిని సున్నితంగా పిండాడు మరియు ఆ సరళమైన సంజ్ఞలో, వారిద్దరూ ఈ క్షణం యొక్క ప్రాముఖ్యతను గుర్తించారు. కలిసి, వారు శ్రేయస్సు మరియు ఆనందం కోసం ప్రార్థనలు చేశారు. వారి స్వరాలు గ్రామం యొక్క సామూహిక ఆశలతో కలిసిపోయాయి. ఇది ఒకరికొకరు మరియు వారి భవిష్యత్తు పట్ల వారి నిబద్ధతను సూచిస్తుంది. ఉగాది వేడుకలు ముగియడం ప్రారంభించగానే, అనయ మరియు రోహన్ నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద ఒంటరిగా కనిపించారు. గాలి చల్లగా ఉంది. వికసించే రాత్రి మల్లెల సువాసనను తీసుకువస్తుంది. వారి చుట్టూ ఉన్న ప్రపంచం మసకబారింది. వారిద్దరినీ మాత్రమే ఆలోచనలలో ముడివేసింది. అనయ, రోహన్ సంకోచంగా ప్రారంభించాడు. మనం మరొక అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది? దాన్ని పని చేయించుకోవడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? అతని మాటలకు ఆమె హృదయం వేగంగా కొట్టుకుంది. కానీ మన సందేహాలన్నీ ఏమిటి? మనం మళ్లీ ఒకరినొకరు బాధించుకుంటే ఎలా ఉంటుంది? రోహన్ లోతైన శ్వాస తీసుకున్నాడు. అతని సంకల్పం బలపడింది. మనం పెద్దవాళ్లమని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మనం మనల్ని మనం బాగా అర్థం చేసుకున్నాము. బహుశా మనం దీన్ని భిన్నంగా చేయవచ్చు. అనయ కళ్లలో కన్నీళ్లు ఉప్పొంగిపోయాయి. నువ్వు చెప్పింది నిజమే, కానీ అది నన్ను భయపెడుతుంది. మనం విఫలమైతే ఏమి చేయాలి? అప్పుడు మనం ఎప్పటిలాగే కలిసి దాన్ని కనుగొంటాము, అతను మెల్లగా అన్నాడు. అనయ తనలో వెచ్చదనం వ్యాపించి, ఆశను రేకెత్తించింది. నక్షత్రాల క్రింద ఆ నిశ్శబ్ద క్షణంలో, వారు తమ భయాలు,
కలలు మరియు ఆశలను పంచుకున్నారు, కాలక్రమేణా ఏర్పడిన అభద్రతా పొరలను తొలగించారు. ఒకప్పుడు వారికి ఉన్న అనుబంధం తిరిగి పుంజుకోవడం ప్రారంభమైంది. ఇది ముందుకు సాగే మార్గాన్ని ప్రకాశవంతం చేసింది. ఉగాది చివరి ఆచారాలు ప్రారంభమయ్యాయి మరియు గ్రామం కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి సమావేశమైంది. అనయ మరియు రోహన్ నవ్వు, సంగీతం మరియు పండుగ ఆహారాల తీపి వాసనతో చుట్టుముట్టబడ్డారు. వారు శ్రేయస్సు మరియు ఆనందం కోసం ప్రార్థనల ఆచార సమర్పణలో పాల్గొన్నారు. గ్రామస్తులు పాడుతూ నృత్యం చేస్తుండగా అనయ ఆనందంతో ఉప్పొంగింది. రోహన్ పక్కన నిలబడి, ఈ క్షణం ఉగాది గురించి మాత్రమే కాదు, వారి సంబంధంలో కొత్త ప్రారంభాలను స్వీకరించడం గురించి కూడా అని ఆమె గ్రహించింది. మన భావాల నుండి దాచడం లేదు. ఎంత కష్టం వచ్చినా ఒకరితో ఒకరు నిజాయితీగా ఉందాం అని రోహన్ సూచించాడు. అనయ తల ఊపాడు. ఆమె ముఖంలో చిరునవ్వు విరిసింది. నేను అంగీకరిస్తున్నాను. మనకు ఉన్నదాన్ని ఆలింగనం చేసుకోవలసిన సమయం ఇది. రాత్రి ముగుస్తున్న కొద్దీ వారు నృత్యం చేశారు, నవ్వారు మరియు పండుగను మాత్రమే కాకుండా వారి పునరుద్ధరించబడిన బంధాన్ని జరుపుకున్నారు. బాణసంచా వెలుగు వారి హృదయాలలో తేలికను ప్రతిబింబించింది, వారి కలిసి ప్రయాణంలో మార్పును సూచిస్తుంది. ఒక రాత్రి వేడుకల తర్వాత తెల్లవారుజామున అనయ మరియు రోహన్ తమ ఇంటి మెట్లపై కూర్చుని చెట్ల గుండా సూర్యకాంతి మొదటి కిరణాలను చూస్తూ ఉన్నారు. గ్రామం కదిలింది మరియు గాలి వాగ్దానాలతో నిండిపోయింది. అతను క్షితిజ సమాంతరంగా చూస్తున్నప్పుడు అతని చూపులలో వెచ్చదనాన్ని గమనించి అనయ రోహన్ వైపు తిరిగింది. మునుపటి రాత్రి జరిగిన సంఘటనల తర్వాత వారి హృదయాలు తేలికగా మారాయి. అక్కడ వారు తమ భావాలను ఎదుర్కొన్నారు మరియు వారి సంబంధానికి మరొక అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజు భిన్నంగా అనిపిస్తుంది అని అనయ నవ్వుతూ రోహన్ వైపు చూస్తూ అన్నాడు. ప్రతిదీ మారినట్లుగా ఇది జరిగింది అని రోహన్ తన చూపును స్థిరంగా మరియు నిజాయితీగా బదులిచ్చాడు. మేము మా భయాలను ఎదుర్కోవాలని మరియు దీన్ని మళ్లీ ప్రయత్నించాలని ఎంచుకున్నాము. అనయ తన హృదయంలో ఒక కదలికను అనుభవించింది. ఆమెలో ఉత్సాహం ఉప్పొంగింది. వారు తీసుకున్న ఎంపిక వారి ప్రేమను తిరిగి రగిలించడం గురించి మాత్రమే కాదని, రాబోయే సవాళ్లు ఉన్నప్పటికీ కలిసి పెరగడానికి ఇది నిబద్ధత అని వారిద్దరూ అర్థం చేసుకున్నారు. నేను సిద్ధంగా ఉన్నాను, రోహన్. ఇది మనల్ని ఎక్కడికి తీసుకెళుతుందో చూడటానికి సిద్ధంగా ఉంది, ఆమె చెప్పింది. ఆమె స్వరం నమ్మకంతో నిండిపోయింది. రోహన్ ఆమె చేతిని అందుకొని వారి వేళ్లను పెనవేసుకున్నాడు. అతని స్పర్శ యొక్క వెచ్చదనం ఆమె వెన్నెముకలో వణుకు పుట్టించింది. మనం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తాము, అతను ఆమెకు హామీ ఇచ్చాడు. అతని ముఖంలో చిరునవ్వు వెలిగింది. సూర్యుడు పైకి లేచాడు, ఆశ మరియు కొత్త ప్రారంభాలను సూచిస్తూ వారి చుట్టూ వెచ్చని కాంతిని ప్రసరింపజేశాడు. వారు హాయిగా నిశ్శబ్దంగా కూర్చున్నారు, ఉదయం అందాన్ని ఆస్వాదిస్తూ వారికి ఇచ్చిన కొత్త ప్రారంభానికి కృతజ్ఞతతో ఉన్నారు. ఉదయం గడిచే కొద్దీ అనయ మరియు రోహన్ చేయి చేయి కలిపి రోజును స్వీకరించడానికి సిద్ధంగా గ్రామంలోకి అడుగుపెట్టారు. ఉగాది వేడుకల కోసం కుటుంబాలు గుమిగూడడం ప్రారంభించడంతో వీధులు నవ్వులు మరియు కబుర్ల శబ్దాలతో సజీవంగా ఉన్నాయి. రంగురంగుల అలంకరణలు ఇళ్లను అలంకరించాయి మరియు రుచికరమైన ఆహారం యొక్క సువాసన గాలిలో వెదజల్లింది, వారి ఇంద్రియాలను జ్ఞాపకం మరియు ఆనందంతో నింపింది. ముందుగా ఆలయాన్ని సందర్శిద్దాం అని అనయ సూచించింది. ఆమె కళ్ళు ఉత్సాహంతో మెరుస్తున్నాయి. ఈ క్షణాన్ని ఆమెతో పంచుకోవాలని కోరుకుంటూ రోహన్ తల ఊపాడు. వారు సందడిగా ఉండే మార్కెట్ గుండా నడిచారు. అక్కడ స్టాళ్లు తాజా పండ్లు, పువ్వులు మరియు పండుగ స్వీట్లతో నిండిపోయాయి. వారి చుట్టూ ఉన్న ఉత్సాహభరితమైన రంగులు వారి పునరుద్ధరించబడిన స్ఫూర్తిని ప్రతిబింబించాయి. ఆలయానికి చేరుకున్న తర్వాత వారు గ్రామస్తుల గుంపులో చేరారు. అందరూ రాబోయే సంవత్సరంలో శ్రేయస్సు మరియు ఆనందం కోసం ప్రార్థనలు చేస్తున్నారు. వారు పక్కపక్కనే నిలబడి ఉండగా అనయలో బలమైన ఐక్యత మరియు అనుబంధ భావన కనిపించింది. రోహన్ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని నిశ్శబ్దంగా తన మద్దతు మరియు ప్రేమను తెలియజేశాడు. ప్రార్థనల తర్వాత వారు బయటకు అడుగుపెట్టి కలిసి జరుపుకోవడానికి ఆసక్తిగా తమ కోసం వేచి ఉన్న తమ స్నేహితులను కనుగొన్నారు. నవ్వు మరియు ఉత్సాహంతో వారు వేడుకల్లో చేరారు,
సాంప్రదాయ సంగీతానికి నృత్యం చేస్తూ మరియు తీపి విందులు పంచుకుంటూ ఉగాది ఆనందంలో పూర్తిగా మునిగిపోయారు. ఆ మధ్యాహ్నం తరువాత అనయ మరియు రోహన్ గ్రామ కూడలిలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద నిశ్శబ్ద ప్రదేశాన్ని కనుగొన్నారు. ఉత్సవాల నుండి విరామం తీసుకున్నారు. నీడ సూర్యుడి నుండి విశ్రాంతిని ఇచ్చింది మరియు వారు దగ్గరగా కూర్చుని పురాన్ పోలి ప్లేట్ను పంచుకున్నారు. ఇది ఇద్దరికీ జ్ఞాపకాలను గుర్తుచేసుకునే తీపి ఫ్లాట్ బ్రెడ్. మనం దీన్ని మొదటిసారి కలిసి తయారు చేయడానికి ప్రయత్నించినప్పుడు గుర్తుందా? రోహన్ నవ్వాడు. అతని కళ్ళు అల్లరితో మెరిశాయి. వంటగదిలో జరిగిన పిండితో కప్పబడిన గందగోళాన్ని గుర్తుచేసుకుంటూ అనయ నవ్వాడు. నేను ఎలా మర్చిపోగలను? చివరికి మనం పాన్లో కంటే ఎక్కువ పిండిని మామీద వేసుకున్నామని నేను అనుకుంటున్నాను అని ఆమె బదులిచ్చింది. ఆమె నవ్వు వెచ్చని గాలిలో ప్రతిధ్వనించింది. వారు కథలు మరియు నవ్వులను పంచుకుంటున్నప్పుడు వారి మధ్య బంధం బలపడుతుందని అనయ భావించింది. వారు సరైన మార్గంలో ఉన్నారనే నమ్మకాన్ని బలపరుస్తుంది. మనం ఇలా చేస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను అని ఆమె ఒప్పుకుంది. ఆమె స్వరం గంభీరంగా మారింది. మనం చివరకు మనతో నిజాయితీగా ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. రోహన్ తన భావాలను స్పష్టంగా వ్యక్తం చేస్తూ తల ఊపాడు. నేను కూడా, అనయ. ఇది ఎల్లప్పుడూ సులభం కాదు. కానీ మనం కలిసి ఏదైనా ఎదుర్కోగలమని నేను నమ్ముతున్నాను. ఆ క్షణంలో విశాలమైన ఆకాశం మరియు మర్రి చెట్టు యొక్క రక్షిత కొమ్మల కింద వారు తమ ప్రేమను పెంచుకోవడం కొనసాగించడానికి, రాబోయే ప్రయాణాన్ని స్వీకరించడానికి నిశ్శబ్దంగా ప్రతిజ్ఞ చేశారు. ఏ సవాళ్లు వేచి ఉన్నా సరే. ఉగాది మరోసారి సమీపిస్తున్న కొద్దీ చిక్కమగళూరు గ్రామం ఉత్సాహం మరియు నిరీక్షణతో నిండిపోయింది. అనయ తన కిటికీ దగ్గర నిలబడి, వీధులు శక్తివంతమైన అలంకరణలతో మరియు పిల్లలు పరిగెత్తుతూ, వారి నవ్వులు గాలిలో మోగుతూ ఉండటం చూస్తూ ఉంది. తాజా మామిడి ఆకులు మరియు వికసించే పువ్వుల వాసన ఆమె ఇంట్లో వ్యాపించి, ఆమె హృదయాన్ని జ్ఞాపకాలతో కదిలించింది. ఆమె మరియు రోహన్ తమ భయాలను ఎదుర్కొని 1 సంవత్సరం అయింది, మరియు ఈ ఉగాది భిన్నంగా అనిపించింది. ఆమె తిరిగి చూసింది. రోహన్ తన పక్కన నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో వెచ్చని చిరునవ్వు. ఈ ఉగాదికి మీరు సిద్ధంగా ఉన్నారా? అతను అడిగాడు. అతని కళ్ళు ఉత్సాహంతో మెరుస్తున్నాయి. ఎప్పటికన్నా ఎక్కువ, అనయ బదులిచ్చింది. ఆమె హృదయం ఉత్సాహంతో నిండిపోయింది. రాబోయే ఉత్సవాల గురించి ఆలోచిస్తూ. కలిసి, వారు చేయి కలిపి, ఆ రోజును మరియు అది తెచ్చే ప్రతిదాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. వారు గ్రామ కూడలికి వెళ్లేటప్పుడు, అనయ మరియు రోహన్లను సుపరిచితమైన ముఖాలు స్వాగతించాయి. ప్రతి ఒక్కరూ వెచ్చదనం మరియు ఆనందంతో నిండిపోయారు. సాంప్రదాయ సంగీత శబ్దాలు గాలిని నింపాయి మరియు వివిధ ఉగాది వంటకాల తీపి సువాసన వారి చుట్టూ వ్యాపించింది. వారు తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి, కొత్త సంవత్సరం ప్రారంభాన్ని సూచించే ఆచారాలలో పాల్గొన్నారు. గ్రామ పెద్దలు వేడుకలకు నాయకత్వం వహించారు. శ్రేయస్సు మరియు ఆనందం కోసం ప్రార్థనలు మరియు ఆశీర్వాదాలు అందించారు. సమాజం కలిసి రావడం, వారి హృదయాలు వేడుకలో ఐక్యంగా ఉండటం చూస్తుండగా అనయకు ఒక అనుబంధ భావన కలిగింది. రోహన్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు, మరియు వారు ప్రేమ మరియు నిబద్ధత యొక్క చెప్పని వాగ్దానాలతో నిండిన చూపులను మార్చుకున్నారు. మనం ఒక ఒప్పందం కుదుర్చుకుందాం అని రోహన్ సూచించాడు. ఆనందపు శబ్దం మధ్య అతని స్వరం స్థిరంగా ఉంది. ఇక మన భావాల నుండి దాచుకోవడం లేదు. ఎంత కష్టం వచ్చినా ఒకరితో ఒకరు నిజాయితీగా ఉందాం. అనయ తల ఊపాడు. ఆమె ముఖంలో ప్రకాశవంతమైన చిరునవ్వు వ్యాపించింది. నేను అంగీకరిస్తున్నాను. మనకు ఉన్నదాన్ని మనం ఆలింగనం చేసుకోవలసిన సమయం ఇది అని ఆమె ధృవీకరించింది. వారు తమ ప్రియమైనవారి నవ్వులతో చుట్టుముట్టబడిన లయబద్ధమైన నృత్యంలో చేరినప్పుడు ఆశ యొక్క ఉప్పెనను అనుభవించింది. రాత్రి పడుతుండగా గ్రామం లైట్ల అద్భుత భూమిగా మారిపోయింది. అనయ మరియు రోహన్ చతురస్రం అంచున తమను తాము కనుగొన్నారు. వారి పైన మిరుమిట్లు గొలిపే ప్రదర్శనలో బాణసంచా పేలడం చూస్తున్నారు. ప్రతి రంగు విస్ఫోటనం వారిలో తిరుగుతున్న భావోద్వేగాలను ప్రతిబింబిస్తుంది. ఆనందం, ఆశ మరియు ప్రేమ. ఇది అందంగా ఉంది. అనయ గుసగుసలాడుతూ, ఆమె చూపు ఆకాశం వైపు స్థిరపడింది. రోహన్ ఆమె భుజం చుట్టూ చేయి వేసి, ఆమెను దగ్గరగా లాగింది.
మనలాగే అతను మెల్లగా సమాధానమిచ్చాడు. ఆమె హృదయం ఊగింది. బాణసంచా వారి ముఖాలను ప్రకాశింపజేస్తుండగా వారు ఒకరి సమక్షంలో ఒకరు మునిగిపోయి ఒక క్షణం నిశ్శబ్ద సాన్నిహిత్యాన్ని పంచుకున్నారు. మనం ఎంత దూరం వచ్చామో నేను నమ్మలేకపోతున్నాను అని అనయ చెప్పింది. ఆమె స్వరం జనసమూహం యొక్క హర్షధ్వానాల మధ్య వినిపించలేదు. ఇది ఒక కలలా అనిపిస్తుంది. ఇది ఇప్పుడు మన వాస్తవికత, రోహన్ ఆమెకు హామీ ఇచ్చాడు. అతని కళ్ళు నిజాయితీతో నిండిపోయాయి. మనం ఇందులో కలిసి ఉన్నాము మరియు తరువాత వచ్చే దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. వారు దగ్గరగా వంగి మెరిసే లైట్ల కింద సున్నితమైన ముద్దును పంచుకున్నారు. ఉగాది వేడుకల మధ్య వారి వాగ్దానాలను మరియు కొత్తగా కనుగొన్న ప్రారంభాలను ముద్రించారు. సరే మిత్రులారా, ఈరోజు కథ ముగిసింది. చివరి వరకు చూసినందుకు చాలా సంతోషం మరియు ధన్యవాదాలు. మీకు కథ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి. అలానే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని కథల కోసం మన వెన్నెల కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వెన్నెల లాంటి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.